తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేతన్నలు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. బడ్జెట్ లో 4,000 కోట్లు కేటాయించాలని, జియో ట్యాగింగ్ ఉన్న వారందరికీ త్రిప్ పథకం అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఇల్లు లేని కార్మికులకు హౌస్ కమ్ వర్క్ షెడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ న్యాయమైన తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని నేతలు హెచ్చరించారు. ఒక కార్మికుడు 1,20,000 1,30,000 రుణం తీసుకుంటే 30,000 అప్పు కడితే ఆ కట్టిన తర్వాతనే చేనేత కార్మికులు రుణాలు మాఫీ చేస్తామనడం ఇది ఎంతవరకు న్యాయమని సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరు చేయాల్సినటువంటి 1,00,000 రూపాయలు మాఫీ చేస్తానన్నారు కాబట్టి అట్లాంటి ప్రయత్నం చెయ్యాలి. ఈరోజు చేనేత కార్మికులు పొదుపు చేసుకుంటా ఉన్నారు. ఆ చేనేత కార్మికులు ఎవరైతే బ్యాంకులో పొదుపు చేసుకుంటున్నారో ఆ డబ్బులకు పోరాటం సందర్భంలో చెరిపల్లి సీతారాములు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఆ సందర్భంలో అక్కడ మేము కూడా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళితే సిరిసిల్లలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి, ఆ సమస్యల్ని పరిష్కరించండి అని చేస్తున్నారు అని అంటే మేము పోరాటాలకి భయపడమని సీతారాములు గారితో ముఖ్యమంత్రి గారే స్వయంగా ఏ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఈ దేశానికి అది పోరాటం ద్వారానే వచ్చిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇస్తే మీ యొక్క జీవన ప్రమాణాలు పెంచుతాం, మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలకు రెట్టింపుగా ఇస్తామనేటువంటి మాట ఇచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్ళ ఓట్లు కొల్లగొట్టి అధికారం చేపట్టిన తర్వాత మాత్రం ఎటువంటి ప్రయోజనమైన పథకాలు ఇవ్వకుండా ఉన్నటువంటి పథకాలను కూడా నిర్వహించే విధంగా చూస్తున్నాం. కేవలం జాతీయ పద్మశాలి సంఘం తెలంగాణాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు అనుగుణంగా కేవలం అప్పుల మాఫీ మాత్రమే కొంతమేర జరిగింది. కానీ ప్రధానమైనటువంటి పథకాలు వ్యవసాయం తర్వాత ఉన్నటువంటి ఉపాధి కల్పించేటువంటి చేనేత వస్త్ర పరిశ్రమ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా అనేకమైనటువంటివి అందులో ప్రధానంగా ఉన్నాయో అవి వాటిని కేంద్రీకృతమైన టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న సందర్భంగా ఎట్టి పరిస్థితులలో ఈ ప్రభుత్వం అనుమతించేది లేదు. మీ బిడ్డ గతంలో ఏ విధంగా 30 ఏళ్ళుగా మీ కొరకు పనిచేస్తున్నామో అదే విధంగా ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితులలో కూడా ఆ కార్యక్రమానికి అనుమతించేది లేదు. మన యొక్క సంఘాల ద్వారానే టెస్కోనే కొనుగోలు చేయాలా. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ శాఖలకు కానీ నూతనంగా వచ్చినటువంటి మహిళలకు ఇచ్చేటువంటి మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి చీరలే కానీ వాటన్నిటిని కూడా ఒక కార్యాచరణ ప్రణాళికతో తప్పకుండా మేము అందరం కూడా కలిసి కొట్లాడతాం. ఇప్పుడే సత్యం గారు ఒక మాట చెప్పడం జరిగింది. గత వారం క్రితమే తుమ్మల నాగేశ్వరరావు గారిని స్వయంగా కలిసి గతంలో ఏ విధంగా అయితే కేటీఆర్ గారు మనకు మంత్రిగా ఉన్నప్పుడు సమావేశాలు నిర్వహించి మన వాళ్ళను పిలిచి అధికారులు కూర్చోబెట్టి ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేసినామో అదే విధంగా చేయాలని చెప్పని నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని విజ్ఞప్తి చేస్తే ఈ వారంలో సమావేశం పెడతానని మాట కూడా ఇచ్చిండు. ఈ వారంలోనే ఆ సమావేశం పెట్టిపిచ్చి మీరు రాగలిగేటువంటి వాళ్ళను పిలిచి గతంలో ఏ విధంగా అయితే కమిషనర్ ఆఫీసులో సమావేశం పెట్టి ఆ పరిష్కారం చేసినామో, పథకాల రూపకల్పన చేసినామో, పథకాలు అమలు చేయించుకున్నామో అదే విధంగా కాంగ్రెస్ పట్టించినటువంటి ఎన్నికల హామీలైనటువంటి వాటన్నిటినీ కూడా ఉన్న పథకాలకు నిధులు ఇస్తూ కొనసాగిస్తూ కొత్తగా చెప్పినటువంటి హామీలను కూడా అమలు చేసే విధంగా మీ యొక్క దీక్ష ధర్నా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. మన వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు ఇంతకుముందే రంజయ్య గారు పాట రూపకంగా వినిపించిండు. 20 ఏళ్లలో ఏ విధంగా ఉంటాడు చేనేత పారిశ్రామికుడు, 30 ఏళ్లలో ఏ విధంగా ఉంటాడు, 40 ఏళ్ళకి ఏ విధంగా ఉంటాడు, వృద్ధులైనటువంటి వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి బాధను కూడా తన పాట రూపకంగా కన్నీల రూపకంగా పెట్టినటువంటి పాట సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏ పరిస్థితులైనా కానీ చేనేత రంగాన్ని విస్మరించినట్టయితే, చేనేతలో ఉండేటువంటి ఆత్మహత్యలు అరికట్టకపోయినట్టయితే, చేనేత ఉండే ప్రతి ఆత్మహత్యకు ఇది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తాం. నిన్ననే సిరిసిల్లలో చూసిన వస్త్ర పరిశ్రమ సంక్షోభం వల్ల ఇంతకుముందు రమేష్ గారు మాట్లాడినట్టుగా సిరిసిల్లలో ఉండే వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి పోతున్నది. ఆ సంక్షోభంలోకి పోయేటువంటి పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నిన్ననే సోదరులు కేటీ రామారావు గారు నేను వెళ్ళి బట్టి విక్రమార్క గారిని కలిసినాం. అక్కడ ఉండేటువంటి సమస్యల పరిష్కారం కొరకు చర్యలు చేపట్టాలని చెప్పని అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని వారు స్వయంగా కలిసిరు. రాష్ట్రంలో ఉండేటువంటి వస్త్ర పరిశ్రమను కాపాడుకోవడం కొరకు మీరు పేరుకు మాత్రమే పేద ప్రజలని
కార్పొరేట్ శక్తులు పెట్టుబడిదారుల వైపు ఆలోచన చేసేటువంటి శక్తులు ఇవాళ మనకు అధికారంలో ఉన్నారు. ఇలా దురదృష్టం మనం చూస్తూ ఉన్నాం. ఒకనాడు చేనేత పరిశ్రమ అగ్గిపేటలో వస్త్రాలు పెట్టి ఈ సమాజాన్ని నాగరికత నేర్పినటువంటి నేతన్నలు ఇలా వలస కూలిగా అర్ధాకలితో చనిపోతూ పక్క చిక్కిన శరీరాలతోని మనకు కనబడతా ఉంది. నేను మునుగోడు నియోజకవర్గంలో చూసినప్పుడు చండూరు కానీ, గట్టుప్పల కానీ, మునుగోడు కానీ, చౌటుప్పల కానీ వాళ్ళ కుటుంబాల కాడికి పోయినప్పుడు పక్క చిక్కిన శరీరాలతో మనకు కనబడితే మరి చాలా బాధాకరం అనిపిస్తాం. అందువల్ల సోదరులారా, ఈ పోరాటాలని ఈ ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా మరి బొమ్మ బొర్సు లాంటి పథకాలు సరే కొన్ని ప్రభుత్వాలు గత ప్రభుత్వం కొన్ని పథకాలు తీసుకొచ్చింది. ఒకవేళ ఆ ప్రభుత్వం మీద కోపం ఉన్నా ఆ పథకాల మీద కోపం ఉండదు. మీకు అంత ప్రేమ ఉంటే మరింతగా ఈ చేనేత కార్మికుల్ని ఆదుకునేటువంటి పథకాలని తయారు చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఇలా ₹1,00,000 రుణమాఫీ కానీ ఎన్నికలు వస్తున్న సందర్భంగానే ఆలోచన చేస్తారు. ఇలా టౌన్లలో చేసి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి కాలేదు. లేకపోతే ₹1,00,000 పైన 5,000 10,000 ఉంటే అవి ముందు కట్టండి అని చెప్పి ఏదో వంక పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఈ ప్రజల పట్ల ఈ చేనేత కార్మికుల పట్ల మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే ఈ రంగాన్ని అనేక రకాలు చేయొచ్చు. ఇప్పుడే ఒక మిత్రుడు చెప్తా ఉండు, నిజంగా కళ్యాణ లక్ష్మిలో ఒక పట్టు వస్త్రాలు చేనేత కార్మికుల నుంచి మరి సేకరించి ఒక 25,000 30,000 పెడితే నిజంగా చేనేత కార్మికులకు మరి ఆ యొక్క వస్త్రాలు మరి అమ్ముడు పోతానికి అవకాశం ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనేక రకాలుగా ఈ చేనేత సంఘాన్ని సంరక్షించవచ్చు. పెద్ద గౌరవనీయులు మరి రమణ గారు మంత్రిగా ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి బిడ్డ కనుక చేనేత కార్మికుల పక్షంగా మరి అనేక పథకాల విషయంలో ఇప్పుడే నాకు చెప్తా ఉండు. ఎందుకంటే అందువల్ల ఈ యొక్క చేనేత కార్మికుల పట్ల ఒక అంకిత భావం గలటువంటి మంత్రులు లేకపోవడం, అవగాహన లేనటువంటి వాళ్ళు లేకపోవడం, ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఏ రకంగా డబ్బులు వస్తాయి, ఇవాళ మనకు ఉన్నటువంటి బడ్జెట్లో కూడా ఏ వర్గాలకు పెడితే మనకు ఆదాయం వస్తుంది అని చెప్తాం. అడిగేదేదో దబాయించి మరి అడగాలి. ఆ దబాయింపు ఏంటంటే పోరాటం చేసి సాధించుకోవాలి. కానీ పోరాటాలు కూడా విఫలమవుతున్నాయి ఈ కాలంలో. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు ఉంటే ఈ విధంగా ఇక్కడికి వస్తే ఆ ప్రభుత్వాలకి ఎలా ఉండేదంటే ఏదో సమస్య పైన వచ్చి ధర్నా చేస్తున్నారు, మనం ఒక పాలకులుగా ప్రజాప్రతినిధులుగా వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం చేస్తే మంచి పేరు వస్తుందనే భావనలో ఆనాడు ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మొత్తం పోయింది. ఇటువంటి ధర్నాలకి యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడేదో కొద్దిగా యాక్సెప్టెన్స్ వచ్చింది ఇందిరా పార్క్ వరకు. కానీ అసెంబ్లీ ముట్టడి అన్నాం అనుకో, ఇప్పుడైనా సరే అరెస్టే. అంటే నువ్వు రావాల్సిన పని లేదు, ఊళ్ళలోనే అరెస్టులు చేస్తున్నారు. అంటే స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో ఇక్కడ ఇటువంటి చేసే కార్యక్రమాలని ఈ ప్రభుత్వాలు గుర్తించాలి, ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. అలా కాకుండా మమ్మల్ని ఏం చేస్తారులే వాళ్ళు చేసుకొని ఇవన్నీ మామూలేలే అనుకుంటే అది మొద్దు శర్మం అయింది. మొద్దు శర్మం అంటారు చూసారా, దున్నపోతు పైన ఎంత వర్షం పడ్డా దానికి చలనం ఉండదు కదా, ఆ విధంగా ఇవాళ పరిపాలకులు అయిపోతున్నారు. వారు వీరని నేను చెప్పట్లేదు.